సార్ మిమ్మల్ని శేఖర్ భాష అనాలా లేకుంటే అబ్బాయిలను కాపాడే మొగజాతి ఆనిముత్యం అనాలా? ఎందుకంటే సార్ రీసెంట్ గా కోర్టు సినిమా చూసాం సార్. సో ఆ సినిమాలో కూడా ఒక కేసు ఉంటుంది, పోస్కో చట్టం పెట్టి ఆ సినిమా ప్రియదర్శన్ ఎట్లయితే పోరాడుతున్నాడో రియల్ లైఫ్ లో మీరు అట్లా పోరాడుతున్నారు. కోర్టు సినిమా అనేది ఒక కథ, బట్ రియల్ లైఫ్ లో మన కళ్ళ ముందు జరిగింది కదా జానీ మాస్టర్ కి. సరే, ఈ క్వశ్చన్ మిమ్మల్ని అడగాలో లేదో నాకు తెలియదు. అంటే మీకు వచ్చిన కొన్ని ఇబ్బందుల వల్ల మీరు లైసెన్స్ గన్ తీసుకున్నట్టు వినిపిస్తుంది, అది ఎంతవరకు నిజం సార్? శేఖర్ భాషని ఎలా లేపేయాలి? ఓకే, చంపేద్దామని. చంపేద్దాం. ఫస్ట్ వాడిని డిఫేమ్ చేయాలి. ఎవరిని ఇద్దరు అమ్మాయిలు దొరికితే చూడు, వాళ్ళిద్దరు వీడి గురించి ఏవో చెప్పేసి మాట్లాడినట్టు చేద్దాం. సార్ నిజంగా మీరు లావణ్య పైన ఒక దండయాత్ర ప్రకటించారు. సో నిజంగానే తను లావణ్య డ్రగ్స్ తీసుకుంటుందా? ఒక్కసారి నువ్వు డ్రగ్స్ చేసావంటే నీకు రోజు ఆ టైంకి చేయాలనిపిస్తూ ఉంటుంది. దాని నుంచి బయటపడడం చాలా కష్టం. నేను చేస్తున్నది ఒక చట్టం మారాలి అనే దాంతో చాలా మంది బయటికి రారు. కొంతమంది బయటకు అంటే వీళ్ళ సంగతే కదా, చాలా మంది మీకు కనబడేది వీళ్ళు కనబడిన వాళ్ళు. నిన్న పాపం ఒక ఆయన నారాయణ శ్రీ చైతన్య కాలేజ్లో జూనియర్ లెక్చరర్ గా చేస్తారు. వాళ్ళ ఆవిడ వెళ్ళి 8498 పెట్టింది. ఇక మన గచ్చిబౌలి ఐటీ కార్డర్లో పెట్టింది. ఇప్పుడు ఏదో బిజినెస్ లో సెక్షన్ కూడా మారింది. పెడితే ఏంటి పెళ్లి చేసుకున్నారు, పెళ్లి చేసుకున్నప్పుడు జనరల్గా ఏం చేస్తుంది, ఆయనకి మంచి ఆస్తి ఉందా లేదా అని చూస్తుంది. బాగానే ఉన్నాడు, మంచి ఉద్యోగం ఉంది అని చెప్పి చేసుకుంటారు. చేసుకున్న తర్వాత కాపురం మొదలెట్టిన తర్వాత ఏదో రకంగా నచ్చడాడు. అన్నాలుగా ఉన్నాడో, పొట్టిగా ఉన్నాడో, లేకపోతే వాడు నోరు కప్పు కొడుతుందో, వాడి గడ్డం గుచ్చుకుంటుందో, ఏదో మొత్తానికి నచ్చకపోయేసరికి కాపురానికి రావట్లేదు అమ్మాయి. ముందేమో వెల్ సెటిల్డ్ అని చెప్పి చేసుకుంటారు. చేసుకున్న తర్వాత ఏదో కారణాల వల్ల నచ్చడు, ఏదైనా కానీ, లేకపోతే సరే ఇంకేమన్నా ఉన్నా కూడా కాపురానికి రావట్లేదు. సరే ఫస్ట్ ఏదో కొన్నాళ్ళు కాపురం చేశారు, పాప బాబు పుట్టారు. బాగానే కొన్నాళ్ళు ఉన్న తర్వాత మొత్తానికి పుట్టింటికి వెళ్ళిపోయి అక్కడే ఉంటుంది. రా 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 అని ఎన్నిసార్లు అడిగినా రాలేదు. కొంచెం టోన్ పెంచి అడిగేటప్పటికి కేసు, నేను రాను, వీడు నన్ను వేధిస్తున్నాడు, డొమెస్టిక్ వైలెన్స్ అని చెప్పి అతని మీద కేసు పెట్టి అబ్బాయిలు అబ్బోదీపం అనుకుంటారు. ఏం చేయాలి? అక్కడ ఎవరో చెప్పాట అట్లా స్టేషన్లో మీరు శేఖర్ భాష సంప్రదాయం. పాపం ఆయన నాకు ఫోన్ చేసి చేస్తే ఏంటంటే ఆయన దగ్గర కనీసం ఎఫ్ఐఆర్ కాపీ కూడా లేదు. ఆయనకి ఏం కేసు పెట్టారు, ఏ కంప్లైంట్ అయినా కూడా తెలియదు. సరే కనీసం నంబర్ అయినా ఉందా అంటే ఏదో రిసిప్ట్ ఏదో ఇచ్చారు నాకు పోలీసులు, నాకేదో అని చెప్పి స్టేషన్ బెయిల్ ఇచ్చినప్పుడు వేసారు. దాని నంబర్ చూసుకుని మొత్తం ఆ ఎఫ్ఐఆర్ అన్ని తెప్పించి చదివా, కంప్లైంట్ అంతా కూడా చేస్తే అబ్సల్యూట్ ఫాల్స్ కేసు. దాంట్లో ఏ రకమైన మ్యాటర్ కూడా లేదు. కాకపోతే ఈయన్ని దూరం పెట్టడం కోసం పెట్టిన కేసు అది. సో ఇప్పుడు ఈ మధ్య కాలంలో చట్టాలు మారడం వల్ల అరెస్టులు కొంచెం తగ్గినాయి. లేకపోతే ఏ సాక్ష్యం లేకపోయినా కూడా నిన్ను నీ ఫ్యామిలీని తీసుకెళ్లి లోపలేసేంత దరిద్రమైన సెక్షన్ అది. ఇప్పుడు మారినాయి. నేను అదే చెప్పాను, మీరు కంగారు పడాల్సింది ఏం లేదు. మీరేమో పాపకి 2 ఏళ్ళు 2.5 ఏళ్ళు ఇంకా పాలు తాగే పాప. ఇప్పుడు మనం చేసేది కూడా ఏం లేదు, పిల్లల్ని దూరం చేయడం కూడా కరెక్ట్ కాదు తల్లికి. కొన్నాళ్ళు ఆగండి, ఒక 6 నెలలు, అప్పుడైనా ఆవిడకి ఏదైనా మార్పు వస్తుందేమో చూద్దాము. ప్రస్తుతానికైతే ఇప్పుడు ఈయన బాధ ఏంటంటే ఒక స్టేజ్ లో ఆవిడ అన్న రికార్డు కూడా వినిపించాడు నాకు, కూతుర్ని చంపనైనా చంపేస్తా, లేకపోతే బయట మేము అడుక్కుని తింటాగా నీ దగ్గర రాం అనేటప్పుడు నాకు భయం వేసింది. ఎందుకంటే ఈ మధ్యకాలంలో తల్లులు పిల్లల్ని చంపేయడం అనేది ఒక ఫ్యాషన్ గా అయిపోయింది. ఆవిడ పూర్వం 3 పిల్లల్ని చంపేసి, అది తిరిగి వారం కాకుండానే ఒక ఆవిడ 2 పిల్లల్ని కత్తితో నరికి చంపేసి ఆవిడ కూడా చచ్చిపోయింది. అది తిరిగి 2 రోజులు కాకుండా ఇంకో తల్లి పిల్లల్ని చంపేసి ఆవిడ కూడా చచ్చిపోయింది. సో ఈగోకి పోయి అంటే నేను చావనైనా చేస్తాను కానీ నా పిల్లలైనా చంపుకుంటాను కానీ మొగుడు దగ్గరికి వెళ్ళను అనుకోవడము, లేకపోతే వేరే వాడు కావాలనుకోవడం, ఇటువంటి ఎక్కువైపోతుంది. దీంట్లో సైకలాజికల్ పరిస్థితి సరిగ్గా లేక కొంతమంది వాళ్ళ పిల్లల్ని కూడా చంపేసుకుంటున్న టైంలో ఆ తల్లి దగ్గర పిల్లలు ఉండడం శ్రేయస్కరమా కాదా అనేది కూడా పోలీసులు డిసైడ్ చేయాలి. ఒక సైకాలజిస్ట్ని పెట్టి ఆవిడని అసెస్ చేసి ఏంటి ప్రాబ్లం అని చెప్పి, లేకపోతే రేపు ఆ పిల్లల పరిస్థితులు అయిపోతే ఎవరు బాధ్యులు? సార్ మిమ్మల్ని శేఖర్ భాష అనాలా లేకుంటే అబ్బాయిలను కాపాడే మొగజాతి ఆనిముత్యం అనాలా? ఎందుకంటే సార్ రీసెంట్ గా కోర్టు సినిమా చూసాం సార్. సో ఆ సినిమాలో కూడా ఒక కేసు ఉంటుంది, పోస్కో చట్టం పెట్టి ఆ సినిమా ప్రియదర్శన్ ఎట్లయితే పోరాడుతున్నాడో రియల్ లైఫ్ లో మీరు అట్లా పోరాడుతున్నారు. అలాంటి చూసినా మాకు చాలా హ్యాపీనెస్ అనిపిస్తుంది. చాలా మంది మేము కామెంట్ లో మొగజాతి ఆనిముత్యం కామెంట్ పెడుతున్నారు. సో ఎలా ఫీల్ అవుతున్నాం సార్ దానికి? నేను నా పేరు దానివల్ల పెద్ద ఏం ఫీల్ అవ్వను కానీ, బట్ అది జనాలు తెలుసుకోవడం అనేది ఇంపార్టెంట్. వ్యవస్థ మారాలనేది నాకు కోరిక. నాకు పేరు రాకపోయినా పర్లేదు. బట్ బేసికలీ కోర్టు సినిమా ద్వారా ఒక ప్రయత్నం అయితే జరిగింది. బట్ కోర్టు సినిమా అనేది ఒక కథ, బట్ రియల్ లైఫ్ లో మన కళ్ళ ముందు జరిగింది కదా జానీ మాస్టర్ కి. అందరికీ తెలుసు, ప్రేమలో ఎఫ్ఐఆర్ లో ఉండి 4 ఏళ్ళు సడన్ గా ఒక రోజున వచ్చి అప్పటి నుంచి నా మీద రేపు జరుగుతుంది
అంటే దానికి ఇది ఒక కారణం ఏంటంటే ఆవిడ అప్పుడు 17 ఏళ్ళు అంట. ఓకే. మరి 17 ఏళ్ళ వాళ్ళు కపుల్ డాన్సెస్ కి ఆ ప్రోగ్రామ్ జోడీ ప్రోగ్రాంకి వెళ్ళడానికి పర్మిషన్లు ఎలా వస్తాయో తెలీదు. వాళ్ళు క్లియర్ కట్ గా 18 ఏళ్ళ వాళ్ళే దీనికి అర్హులు అని చెప్పినా కూడా దాంట్లో 18 ఏళ్ళు అని చెప్పి దూరుతారు. అవసరమైనప్పుడు నేను 18 ఏళ్ళు కేసులు పెట్టాలనుకుంటే 17 ఏళ్ళు. ఇప్పుడు ఒకప్పుడు మన చట్టాలు ఏం చెప్తాయంటే పెళ్లి చేసుకోవడానికి 18 ఏళ్ల వయసు ఆడవాళ్ళకి, కానీ ఒకవేళ సంసారం చేసే పరిస్థితి మీరు అర్థం చేసుకోండి, ఇంకా శృంగారానికి 16 ఏళ్ళు దాటితే సరిపోతుంది. పెళ్లి మాత్రం 18 ఏళ్ళకి. అంటే ఒకవేళ ఎవరన్నా సరే ప్రేమలో ఉండి, ఎందుకంటే మన వాళ్ళందరూ కూడా 16 ఏళ్ల వయసు సినిమాలు అన్ని కూడా 16 ఏళ్ళు, స్వీట్ 16 ఇవన్నీ చెప్తా ఉంటారు కదా. సో ఈ 16 ఏళ్ల వయసు నుంచి మీరు శృంగారాన్ని ఓకే, బట్ 18 ఏళ్ళకి పెళ్లి. తర్వాత కొన్నాళ్ళకి రీసెంట్ గా ఎప్పుడో దాన్ని సవరించారు చట్టాన్ని. శృంగారంలో ఏదైనా 18 ఏళ్ళు దాటిన తర్వాతే, అప్పటిదాకా మీరు మైనర్ గానే పరిగణించబడతారు అని చెప్పి. ఇది మన దేశంలోనే ఇది మారిందనే విషయం చాలా మంది తెలియదు. ఇంకొకటి, మీరు శ్రీలంక పోతే అక్కడ 16 ఏళ్ళు 14 ఏళ్ళు, యెమెన్ అటువంటి కంట్రీలకు పోతే అక్కడ 14 ఏళ్ళు. సో ఇది మారుతూ ఉంటుంది. ఓకే. అండ్ ఇప్పుడు మన చట్టం చెప్పేది ఏంటంటే 17 సంవత్సరాల 364 రోజులు ఉన్న ఒక అమ్మాయితో, ఆ అమ్మాయి పవన్ నేను ప్రేమిస్తున్నాను, నువ్వు నాతో గనక ఇప్పుడు కలవకపోతే నేను చచ్చిపోతా, ఇదిగో పాయిజన్ నేను తాగేసి చచ్చిపోతా, కలుస్తావా కలవు అంటే, అయ్యో ఆ అమ్మాయి చచ్చిపోతుంది లేకపోతే ఇంకోటి ఏదో నువ్వు కలిసావు అనుకో, అది కూడా నువ్వు చేసిన రేపట్ట. ఓకే. నీ మీద గన్ను పెట్టి నువ్వు నాతో కాపురం చేస్తావా చేయవా అని చెప్పి బలవంతంగా నీతో కాపురం చేయించుకున్నా కూడా 17 సంవత్సరాల 364 రోజుల కారణంగా ఆవిడంతటికి ఆవిడే నీ మీద పడి రేప్ చేసినా కూడా నువ్వే రేప్ చేసినట్టు. అది పోక్సో చట్టం. ఇది కేసులు పెట్టడానికి మాత్రం పనికొస్తుంది తప్ప, రీసెంట్ గా కొన్ని తీర్పులు వచ్చినాయి. మధ్యప్రదేశ్లోనూ ఒక తీర్పు ఇచ్చింది. ఆ అమ్మాయి 15 ఏళ్ళ పిల్ల. ఆ టైంలో ఆ అమ్మాయి అంతటా ఆ అమ్మాయి ఆ అబ్బాయితో మాట్లాడి ఆ అబ్బాయిని ట్యాకిల్ చేసి ఆ అబ్బాయితో ప్రేమ, ఆ అబ్బాయితో సంసారం అన్నీ అయినాయి. తర్వాత తిరిగి ఏదో ప్రాబ్లం అయిందని చెప్పి వాళ్ళ అన్నవాడు సేమ్ కోర్టు సినిమాలలో కేసు పెట్టారు. తర్వాత జడ్జి ఇవన్నీ పరిశీలించి టెక్నికల్ గా అయి ఉండొచ్చు, కానీ ఆ అమ్మాయి బిహేవియర్ ఇవన్నీ చూసిన నేపథ్యంలో షీఈస్ వే మెచ్యూర్డ్, కాబట్టి ఇది రేప్ కింద మనం పరిగణించలేము, వాళ్ళిద్దరు ఇష్టపూర్వకంగా కలిసి ఉన్న దీని కింద మనం చూడాలి అనేది వాళ్ళు చెప్పారనమాట. ఇంకొకటి, 18 ఏళ్ళు దాటిపోయినా సరే అమ్మాయి నీతో సంసారం చేసేసి పెళ్లి చేసుకోకుండా కొన్నాళ్ళకి బయటికి వెళ్ళి ఇదిగో వీడు దాన్ని కలిసి ఉన్నా వీడను అప్పటి నుంచి రేప్ చేస్తూనే ఉన్నాడు అని కూడా నీ మీద కేసు పెట్టచ్చు. ఓకే. అంటే ఈ కన్సెంట్, అమ్మాయి ఇష్టపూర్వకంగానే నీతో కలిసి ఉంది అని చెప్పడానికి నీ దగ్గర బలమైన సాక్ష్యం లేకపోతే నీ మీద కేసు పెట్టేస్తారు. సో ఇక్కడ 2 రకాలు ఉంటాయి. ఒకటి పోలీస్ కేసు, అది కోర్టులో నిలబడేది. ఎఫ్ఐఆర్ చేయడానికి మీ మధ్య ఉన్న సంబంధం ఏదో 4-5 ఫోటోలు, కాల్ రికార్డ్స్ ఇవి పెట్టుకుని అమ్మాయి చేపించవచ్చు నీ మీద ఎఫ్ఐఆర్. అప్పటికి నీ మీద 376 కేసు పెట్టేసి నువ్వు రేపిస్ట్ గానే చూపిస్తారు ప్రపంచంలో. కానీ లేదు సార్, ఆ అమ్మాయి అంతటికి ఆ అమ్మాయి వచ్చింది సార్, నన్ను ఎత్తుకుంటూ వచ్చింది సార్, ఆ అమ్మాయి ఏం చేసింది సార్, అది చేసింది సార్ అని నువ్వు ఎంత చెప్పినా పోలీసులు ఉంటారు. కానీ కోర్టులో ఇవన్నీ ఖచ్చితంగా నిరూపించబడాలి. ఆ అమ్మాయితో నువ్వు కలిసి ఉన్నా, ఇష్టపూర్వకంగా ఉన్నా, బలవంతంగా ఆ అమ్మాయి నువ్వు ఇలా అనుభవించావు అనే విషయం కోర్టులో ప్రూవ్ చేయకపోతే కేసు ఓడిపోద్ది. ఇలాగే 99% కేసులు పోతున్నాయి. కాకపోతే ఇక్కడ జరిగేది ఏంటంటే పోలీసులు కేసులు పెట్టేసి మిమ్మల్ని వేధించడం, కొంతమంది డబ్బులు గుంజడం, కొంతమంది మీడియా దీంతో నిన్ను ఒక రేపిస్ట్ గా చిత్రీకరించడం, ఇవన్నీ జరిగిపోతుంది. కోర్టులో నిలబడింది స్టేషన్లో నిలబడుతుంది. స్టేషన్లో నిలబడిన కేసు కోర్టులో నిలబడలేదు. కారణం ఏంటంటే ఇక్కడ ఏ ఎవిడెన్స్ లేకుండా కూడా కేసులు తీసుకునేట్టుగా మన చట్టాలు చేయబడ్డాయి. ఇంకా పోక్సో అయితే మరి దారుణం. పోక్సోలో ఏంటంటే ఒకవేళ కనుక నీ మీద పోక్సో పెట్టింది అనుకో, ఒక అమ్మాయి వీడు నన్ను రేప్ చేశాడని కేసు పెట్టింది అనుకో, అప్పుడు సరే అమ్మా దానికి సాక్ష్యం ఏంటి అని చెప్పి అడగరట, నువ్వు చూపించుకోవాలట.
సార్ ఆ రోజు నేను పలానా చోట ఉన్నాను సార్, లేకపోతే అది సార్ ఇది సార్ అని చెప్పి సాక్ష్యాలు అన్ని చూపించుకోవాల్సింది నీ బాధ తప్ప, ఆవిడ కేసు పెట్టిందంటే నువ్వు దోషి బై డిఫాల్ట్. పోక్సో చట్టంలో మాత్రమే ఈ స్పెషాలిటీ. మిగతా చట్టంలో వాళ్ళే ప్రూవ్ చేసుకోవాలి. నీ మీద రేపు జరిగిందంటున్నావు కదా, ఏంటి సాక్ష్యం ఉంటే నువ్వు ఏం చెప్పక్కర్లేదు, వాళ్ళే ప్రూవ్ చేయాలి. ఇదిగో సార్ పలానా ఇదిగో ఓ రూమ్ లోకి వెళ్ళాం సార్, అదిగో సార్ ఇది సార్ ఇది సార్ అంతే. కానీ దానికి మెడికల్ లీగల్ టెస్టులు ఇవన్నీ కూడా ఉంటాయి, జరిగిందా లేదా అని చెప్పి మెడికల్ టెస్ట్ జరిగిందా ఇవన్నీ చూసిన తర్వాతే కన్ఫర్మ్ చేస్తారు. ఇది నార్మల్ ఐపీసీ సెక్షన్. ఇది పోక్సో సెక్షన్ లో మరీ దారుణం అనమాట, చాలా దారుణం పోక్సో. ఇది బేసికలీ చిన్న పిల్లలను ఉద్దేశించి పెట్టినదే. ఎందుకంటే పిల్లలు అబద్ధాలు చెప్పరు. పిల్లలు ఒక 10 ఏళ్ల పాప లేకపోతే ఒక 8 ఏళ్ల పాప మీద ఇటువంటి జరిగింది అనుకో, పిల్లలు అబద్ధం చెప్పరు, వాళ్ళని నిజాలే చెప్తారు, వాళ్ళు ఎక్కడి నుంచి సాక్ష్యాలు తీసుకొస్తారు అనే నేపథ్యంలో దీన్ని చట్టం చేయడం జరిగింది. దాని మైనర్ అనే ప్రతి ఒక్కరు వాడుకుంటారు. 16 ఏళ్ళు వాళ్ళకి తెలియదా అమ్మాయిలకి ఏం జరుగుతుందో? స్పృహ ఉంటుంది, ఖచ్చితంగా తెలుసు. సరే అప్పటికీ కూడా సరే నువ్వు చెప్పినట్టుగా చట్టం. కానీ ఇక్కడ జానీ మాస్టర్ కేసులో పెట్టింది 16 ఏళ్ళ అమ్మాయి కూడా కాదు, 18 ఏళ్ళ అమ్మాయి కూడా కాదు, 21 ఏళ్ళ అమ్మాయే. ఇప్పుడు ఆ చట్టం ఎందుకు చేశారు అంటే, చిన్న పిల్లలు దేవుడితో సమానం, చిన్న పిల్లలు అబద్ధాలు చెప్పరు, 18 ఏళ్ళు దాటిన వాళ్ళకి తెలివితేటలు వస్తాయి, వాళ్ళు అబద్ధాలు చెప్పొచ్చు కాబట్టి అది మన పరిగణ. బట్ వీళ్ళు చెప్పింది నిజం అని పరిగణించాలి అనే నేపథ్యంలో చేశారు కదా. మరి ఒక 21 ఏళ్ళ అమ్మాయి చెప్పేది నిజం అని ఎలా పరిగణిస్తారు ఎవరు అన్నారు? సో దానికి పోక్సో అప్లై అవ్వదు. అయితే అదేంటున్నా, పిల్లలు చెప్పిన దానికి వేరే ఇది ఎక్కర్లేదు, వాళ్ళు చెప్తే అది నిజంగా మనం ట్రీట్ చేయాలి అని భావించి పెట్టిన దాన్ని పెద్దవాళ్ళు అయిపోయిన తర్వాత కూడా నేను పెడతానని ఎలా చేస్తారు? దానికోసం ఒక సెక్షన్ లో దాన్ని క్లియర్ కట్ గా పోక్సో 21 or 19 కరెక్ట్ గా కోట్ చేయలేకపోతుంది. దాంట్లో ఏం చెప్తారంటే, ఎవరైనా పెట్టచ్చు. పోక్సో అనేది ఒక చిన్నపిల్లకి అన్యాయం జరిగింది అనిపిస్తే నువ్వు వెళ్ళి పెట్టచ్చు, అతను వెళ్ళి పెట్టచ్చు, వాళ్ళ బ్లడ్ రిలేటివ్సే అవ్వక్కర్లా, ఎవరైనా వెళ్ళి పెట్టచ్చు మీకు తెలిస్తే. ఇంక్లూడింగ్ ద చైల్డ్ అని వస్తాడు. ద చైల్డ్ అంటే ఏంటంటే ఆ అమ్మాయి కూడా వెళ్ళి పెట్టచ్చు. చైల్డ్, ద చైల్డ్ ఎప్పటిదాకా చైల్డ్? సో 10 ఏళ్ళలో జరిగింది అనుకుందాం, 11 ఏళ్ళకి పెట్టచ్చు, 12 ఏళ్ళకి పెట్టచ్చు, 18 ఏళ్ల వరకు కూడా 18 ఏళ్ళు దాటక ముందు పెట్టచ్చు. అప్పటిదాకా నువ్వు చైల్డ్. 18 ఏళ్ళు దాటిపోయిన తర్వాత యువర్ అన్ అడల్ట్. వేర్ ఇస్ ద చైల్డ్? చట్టం ప్రకారం కూడా అక్కడ ద చైల్డ్ లేదు, అందుకే అది చేశారు. ఎందుకంటే 18 ఏళ్ళు దాటిపోయిన వాళ్ళ మాటలను బేస్ చేసుకొని మనం పోక్సో పెట్టలేము అనేదే అక్కడ పాయింట్. ఈ పాయింట్ కూడా పక్కన పెట్టేసి కేసులు పెట్టేసి ఆయన 40 రోజులు జైల్లో పెట్టేసి, అందుకనే కదా ఇప్పుడు ఆ కాల్ రికార్డ్స్ కానీ లేకపోతే ఆ డీ జోడీకి సంబంధించిన అవన్నీ కూడా పట్టు రావడానికి కారణం ఏంటంటే అదే. సరే, ఈ క్వశ్చన్ మిమ్మల్ని అడగాలో లేదో నాకు తెలీదు. అంటే మీకు వచ్చిన కొన్ని ఇబ్బందుల వల్ల మీరు లైసెన్స్ గన్ తీసుకున్నట్టు వినిపిస్తుంది, అది ఎంతవరకు నిజం సార్? లైసెన్స్ కోసం అప్లై చేసిన మాట వాస్తవం. ఎందుకంటే నేను ఇప్పుడు లావణ్య ఇప్పుడు కొంతమంది ఇప్పుడు ఈవిడికి సంబంధించిన నిజాలన్నీ బయట పెడుతున్నా అని చెప్పి ఈవిడ వెళ్ళి నా మీద కేసు పెట్టింది. నిజాలు బయట పెట్టకూడదు, నిజాలు ఏమన్నా ఉంటే దాచిపెట్టాలి. ఎందుకంటే నిజాలు బయట పెడితే వాళ్ళ పరువు బయట పడిపోతుంది కదా, నిజాలు బయట పెట్టకూడదు. అని వాళ్ళు పెట్టి కేసులు ఏంటి తెలుసా, వాళ్ళేవో ఫోటోలు లేకపోతే న్యూడ్స్ అవేవో మన దగ్గర దాచిపెట్టుకుని వాళ్ళు బ్లాక్ మెయిల్ చేస్తున్నాం అనే కేసు మన మీద పెడతారు. అమ్మాయిలు కదా కేసులు తీసుకుంటారు. మనం పెట్టింది ఏంటి, ఒక కాల్ రికార్డు, ఇదిగో చూడండి ఆవిడ క్లియర్ కట్ గా జానీ మాస్టర్ ప్రేమించాను, పెళ్లి చేసుకుందాం అనుకున్నాను అని చెప్పింది, అది కాల్ రికార్డు. సో ఒక మనిషి నిర్దోషి అని తెలిసినప్పుడు యూ హ్యావ్ ఆల్ ద రైట్ టు ప్రొడ్యూస్. అది కూడా చట్టంలో ఉంది, అది నేరం కూడా కాదు. ఇన్ఫాక్ట్ మనం నిజం చెప్తున్నాం సొసైటీకి. ఒక అతను అది కేసు తేలేదాకా కేసు 2 ఏళ్ళు పట్టచ్చు, 10 ఏళ్ళు పట్టచ్చు మన దేశంలో. అప్పటిదాకా ఆయన రేపిస్టేగా, జనాల దృష్టిలో నిందితుడేగా, పాపం ఆ భారం మోస్తూనే ఉంటారు కదా ఆయన. ఒక నిజం తెలిసి ఒక మనిషి పరువు పోతుంది అనుకున్నప్పుడు ఖచ్చితంగా అది మనం బయట పెట్టాలి న్యాయం కోసం. అది కూడా తప్పని చెప్పి కేసులు పెట్టడానికి ఆడవాళ్ళకు ఉన్న కొన్ని సెక్షన్లు వాడుకొని నోరు మూయించడానికి పెడుతున్న సెక్షన్. కొంతమంది ఇలా నోరు మూయించాలని వస్తే, కొంతమంది ఏకంగా నన్ను చంపేద్దాం. ఈ లక్ష్మీ పడాలనే ఒక అమ్మాయి, లావణ్య వాళ్ళ తమ్ముడు చింటూ, వీళ్ళందరూ మాట్లాడుకుంటున్న కాన్వర్సేషన్ లో చాలా క్లియర్ కట్ గా శేఖర్ భాషని ఎలా లేపేయాలి, చంపేద్దాం, ఫస్ట్ వాడిని డిఫేమ్ చేయాలి, ఎవరైనా 2 అమ్మాయిలు దొరికితే చూడు వాళ్ళిద్దరు వీడి గురించి ఏవో చెప్పేసి మాట్లాడినట్టు చేద్దాం అని ఒకటి. తర్వాత ఆల్రెడీ అక్కడెక్కడో
సంవత్సరికాల కోసం సమాధి దగ్గరికి వెళ్తాడు, అప్పుడు ఎవరు ఉంటారు అక్కడ వాడు లేపేద్దామని. ఇలా మొత్తం స్కెచ్లు అనమాట. ఇలా వేస్తున్నది బయటకు వచ్చింది మనకి. బయటకు వచ్చిన తర్వాత నేను పోలీస్ స్టేషన్ కంప్లైంట్ ఇవ్వడం, అట్ ద సేమ్ టైం సెక్యూరిటీ కోసం గన్ లైసెన్స్ అప్లై చేయడం, అందుకని జరిగింది. సార్ నిజంగా మీరు లావణ్య పైన ఒక దండయాత్ర ప్రకటించారు. సో నిజంగానే తను లావణ్య డ్రగ్స్ తీసుకుంటుందా? దాంట్లో డౌట్ ఏముంది, ఆవిడే చెప్పింది కదా. ఆవిడ ఒక ఇంటర్వ్యూలో అడిగినప్పుడు మస్తాన్ సార్ డ్రగ్స్ తీసుకుంటారా మీరు, డైరెక్ట్ మహమ్మద్ అడిగాడు రిపోర్టర్. అట్లీస్ట్ ఆ రిపోర్టర్ గట్స్ కైనా మెచ్చుకోవాలి. చాలా మంది భజన చేస్తారు తప్ప నిజం అడిగే దమ్ము ఉండదు. అతను అడిగాడు, ఈవిడ చెప్పింది నేను మస్తాన్ సాయితో ఉన్నప్పుడు పార్టీలో తీసుకుంటాను అని చెప్పింది. సో బేసికలీ ఎవరన్నా సరే డ్రగ్స్ ఎందుకు తీసుకోవద్దు అంటారు? మందు కొట్టు, సిగరెట్ తాగు, బట్ ఇవన్నీ కూడా దరిద్రమే. అయినా కూడా డ్రగ్స్ జోలికి మాత్రం పోవాకు, పొరపాటును వీటి జోలికి పోయా. ఎందుకంటారంటే ఒక్కసారి నువ్వు డ్రగ్స్ చేసావంటే నీకు రోజు ఆ టైంకి చేయాలనిపిస్తూ ఉంటది. దాని నుంచి బయటపడడం చాలా కష్టం. అందుకనే కదా రీహాబ్ కేంద్రాలు ఉంటాయి. రీహాబ్ 6 నెలలు కానీ ఉంటే కానీ తప్ప వాడు మనిషి బయటికి రాలేడు. అలా డ్రగ్స్ 4-5 సార్లు నీకు అలవాటు ఉంది అని అంటే దాని అర్థం ఏంటి అంటే నీకు రోజు ఆ టైం కావాలనిపిస్తూ ఉంటుంది. నా ఇష్టం వచ్చినప్పుడు నేను మానేస్తాను, నా ఇష్టం వచ్చినప్పుడు నేను వేసుకుంటాను అనడానికి కుదరదు. అది డ్రగ్స్. అది ఖచ్చితంగా రోజుకి ఆ టైంకి పడకపోతే పిచ్చి వచ్చేస్తాయి, చెప్పి చింపుకుంటా ఉంటారు. అందుకనే కదా వాళ్ళు తీసుకెళ్ళాడు పెట్టేది. ఇప్పుడు నేను చేయట్లేదు, ఇప్పుడు మానేసాను, అప్పుడు చేశాను అని చెప్పే వాళ్ళకి సర్టిఫికెట్ ఉండాలి. నేను ఒకప్పుడు చేశాను, ఇప్పుడు మానేశానంటే నేను రీహాబ్కి వెళ్ళాను, ఇదిగో రీహాబ్ కేంద్రంలో నేను 6 నెలలు గడిపాను, వాళ్ళు నాకు ఇప్పుడు లేదు అని సర్టిఫికెట్ ఇచ్చారని ఇవ్వాలి. అది ఉందా నీ దగ్గర? లేదు. ఏ రోజు రీహాబ్కి వెళ్ళింది? లేదు. ఇవాళ వచ్చి నేను మానేశాను, అప్పుడెప్పుడు చేశాను అంటే అప్పుడెప్పుడు చేసావు అంటే దాని అర్థం ఏంటి? నీకు అలవాటు ఉందని. అలవాటు ఉంది అంటే దాని అర్థం ఏంటి? నువ్వు రీహాబ్కి వెళ్ళాలి. వెళ్ళావా? లేదు. దాంతో పిచ్చి పిచ్చిగా బిహేవ్ చేయడం, మనుషుల్ని కొట్టడం, వెళ్ళాను రౌడీలతో కొట్టించి చంపించేదాం అని ఇన్ని ప్లాన్. ఆ రోజు ఆ ఇంటర్వ్యూ ఇట్లా జరుగుతుంటే అవతల పక్క అక్కడ అరుపులు, పచ్చి బూతులు, మామూలు సగటు మనిషి చేసే బిహేవియర్ కాదు. అర్ధరాత్రి 10-11:30కి ఒక లేడీ అలా ఒక ఛానల్కి వచ్చి ఇంత పచ్చి బూతులు మాట్లాడడం ఎక్కడైనా విన్నారా? కనీ విని. డ్రగ్స్ కాకపోతే ఏంటి ఆ బిహేవియర్? ఓకే, క్లియర్ కట్ తెలుస్తుంది. అయినా కూడా మనవాడు చోద్యం చూస్తుంటారు. సార్ లావణ్య రాజస్థాన్కి అందరి సమక్షంలో సారీ చెప్పింది. సరే ఎందుకంటే మీకు ఇప్పటి వరకు మీకు సారీ చెప్పలేదు అంటే మీ మధ్య ఇంకా శత్రుత్వం కంటిన్యూ అవుతుందా? ఎవరికి నాకు సారీలు అక్కర్లేదు, పురుగులు అక్కర్లేదు. నాకు లావణ్య రాజస్థాన్ కూడా నాకు మారాల్సింది చట్టం. నీ ఇష్టం వచ్చినట్టుగా వెళ్ళి కేసులు పెట్టుకునే రోజులు పోవాలి. నీ ఇష్టమా కేసులు పెట్టడం? 493 అనేది మగాడు కూడా పెట్టగలిగాలి. ఇప్పుడు మస్తాన్ సాయి నన్ను వేధిస్తున్నాడు, వాడు నాకు వదిలించండి అని చెప్పి నువ్వు ఎలా అయితే కేసు పెట్టావో రాజస్థాన్ కూడా కేసు పెట్టగలగాలి. ఏమైనా నన్ను వేధిస్తోంది, అక్రమ సంబంధాలు పెట్టుకొని ఇంకా కూడా నేను కావాలి ఎట్లా అడుగుతుంది అని చెప్పి రాజస్థాన్ కూడా కేసు పెట్టే రోజులు రావాలి. మగాడికి కూడా ఆ చట్టాలు రావాలి. దానికోసం పోరాటం తప్ప ఆవిడ నాకు సారీ చెప్తే ఏంటి, చెప్పకపోతే అక్కడ ఏ గంగలో చూస్తే నాకు అవసరం లేదు. నేను పోరాడే దీనికోసం. ఆవిడ పర్సనల్, ఆవిడ ఏమైనా చేసుకోలేదు. నాకు ఇది మారాలి, చట్టం మారాలి. పోలీసులు మగాళ్ళని ట్రీట్ చేసే సిస్టమ్ మారాలి. మగాడిని కూడా గౌరవంగా ట్రీట్ చేయాలి. దీనికోసమే మనం హీ టీమ్స్ కోసం డిమాండ్ చేయడం. ఏకంగా ఢిల్లీ పోయి ధర్నా చేసి వచ్చాము మొన్న. జంతర్ మంతర్లో 2000 మంది వెళ్ళాం మొత్తం. మన తెలంగాణ నుంచి 50 మంది, ఆంధ్ర నుంచి ఒక 50 మంది, ఇందులో మహిళలు చాలా మంది, గుజరాత్ నుంచి, తమిళనాడు నుంచి, కేరళ నుంచి మొత్తం 2000 మంది వచ్చారు. దాదాపు 90 NGOs, సేవ్ మెన్ అండ్ ఫ్యామిలీ అని చెప్పి. అతుల్ సుభాష్ చనిపోయారు కదా, వాళ్ళ బ్రదర్, ఇంకా చాలా మంది, మేమందరం కలిసి వెళ్ళి అక్కడ పెద్ద ధర్నా చేశాం. హిందీలో పురుష ఆయోగ్ అంటారు, మెన్స్ కమిషన్, పురుష ఆయోగ్ ఆనా అని చెప్పి పెద్ద ధర్నా అక్కడ. సో ఇలా మనం రీసెంట్ గా హైదరాబాద్ ధర్నా చౌక్ లో కూడా ధర్నా చేశాం, హీ టీమ్స్ కావాలి అని చెప్పి. సో ఈ మగాడికి గౌరవంగా బతికే హక్కు కల్పించడం కోసం కావాల్సిన కొన్ని ఇవి హీ టీమ్స్, మెన్స్ కమిషన్ అండ్ అలాగే ఈ చట్టాలు మారడం. సరే, అలాగే ఢిల్లీలో మగవారి కోసం జంతర్ మంతర్ చేసిన ధర్నా సక్సెస్ అయిందని అనుకోవచ్చా? సక్సెస్ అనేది ఎప్పుడంటే ఊరికే 100 మంది వచ్చారా 1000 మంది వచ్చారా అనేది కాదు. మన డిమాండ్ ఏదైతే ఉందో అది గవర్నమెంట్ ఆమోదించి ఏ రోజైతే మెన్స్ కమిషన్, పురుష ఆయోగ్, మగవాళ్ళ కోసం ఒక ప్రత్యేకమైన కమిషన్ ఏర్పాటు చేస్తున్నాం అని చెప్పి ప్రకటించిందో అప్పుడు మనం దీన్ని సక్సెస్ గా భావించాలి. అప్పటిదాకా ఈ పోరాటం జారీ రహేగా. ఖచ్చితంగా ఇది ఇవాళ ప్రస్తుతానికైతే ఇప్పుడు ఈ భారత్ పాక్ మధ్య టెన్షన్స్ ఈ హడావిడి నడుస్తుంది. బట్ ఒకసారి గవర్నమెంట్ కాస్త ఫ్రీ అయ్యి ఇది ఉన్నప్పుడు మళ్ళీ ఇంకొకసారి గట్టిగా మా వాయిస్ వినిపించే ప్రయత్నం చేస్తాం. ఖచ్చితంగా ఇది పోరాడి సాధించుకోవాల్సిందే.
నిజం చెప్పాలంటే ఇది చాలా చిన్న విషయంగా చూస్తున్నారు కొంతమంది, చాలా పెద్ద విషయం ఇది. నిజం చెప్పాలంటే ఇంకొక స్వతంత్ర పోరాటం లెక్క. స్వతంత్రం వచ్చింది కానీ మగాడికి ఇవాళ స్వతంత్రం లేదు. బేసికల్లీ ఇంకా మగాడు ఒక ముజ్రింలాగా, ఒక నేరస్తుడిలాగా బతకాల్సిన పరిస్థితి. నువ్వు ఏ తప్పు చేయకుండా దారిలో పోతుంటే ఒక అమ్మాయి నీ మీద ఏదైనా గట్టిగా వచ్చిందంటే బై డిఫాల్ట్ నువ్వు భయపడిపోయి నువ్వు ఏదో నేరస్తుడిలాగా చూస్తావు తప్ప. అలాగే పోలీస్ స్టేషన్లో కూడా అమ్మాయిలు కేసు పెట్టిందంటే నువ్వు బై డిఫాల్ట్ నేరస్తుడు. సో ఇలాంటి సిచ్యువేషన్లో బతుకుతున్నాం మనం. మనం గౌరవంగా, అభిమానంతో, ఆత్మాభిమానంతో బతకగలిగే రోజు కోసం, మగాడి స్వాతంత్రం కోసం ఇది ఒక పోరాటం. ఖచ్చితంగా ఇది సక్సెస్ అయిన రోజు మీకు చట్టాలు మారతాయి, మగాడు కూడా ఆడవాళ్ళగా తలెత్తుకొని బతుకుతాడు. సరే, ఇందాక అడిగినట్లు లావణ్య ఇప్పటికిప్పుడు వచ్చేసి భాష గారు తప్పైపోయింది నన్ను క్షమించండి అని అంటే తను క్షమిస్తారా? ఆ ఫ్రెండ్షిప్ లో ఉంటారా? ఇంకా తన పైన ఏమైనా కోపం ఉందా మీకు? నాకు అసలు ఆవిడ క్షమాపణతో మనకి అయ్యేది ఏంటి, కాకపోయేది ఏంటి? ఇప్పుడు ఆవిడ రాస్తే సారీ చెప్పొచ్చు, నాకు సారీ చెప్పొచ్చు, దాంట్లో ఒరిగేది ఏమీ లేదు. ఎవరికి ఏం కావాలి, సారీతో ఏమవుతుంది ఎవరికైనా? దానివల్ల అయ్యేది ఏమీ లేదు. బేసికలీ రాజధానికి జరుగుతున్న నష్టం ఏదైనా ఉందంటే అతను ఇల్లు ఆక్రమించుకొని కబ్జా చేసుకొని ఆవిడ ఉంటుంది అక్కడ, ఆయన మీద పెట్టిన అక్రమ కేసులు అవి ఎట్లాగో పోతాయి కోర్టులో అని అక్కడితో వదలకూడదు. నా పాయింట్ ఏంటంటే ఈ తప్పుడు కేసు పెట్టిన అమ్మాయి మీద రివర్స్ కేసు పెట్టాలి, దాన్ని 211 అంటారు. 211 కేసు పెట్టి ఇలా తప్పుడు కేసు పెట్టిన దానికి ఆవిడకి శిక్ష పడుతుంది. అటువంటివి జరిగిన రోజున ఇంకొక ఆడది ఇట్లా తప్పుడు కేసులు మగాళ్ళ మీద పెట్టి డబ్బులు వసూలు చేయడం అనేది జరగకుండా ఉండడానికి ఇది ఒక ఎగ్జాంపుల్ కావాలి అనేది నా కోరిక. సో ఐ హోప్ ఖచ్చితంగా ఇది ఫ్యూచర్లో మేబీ ఒక 1 year లో ఈ కోర్టులో ఈ ఛార్జ్ షీట్ అయిపోగానే దాన్ని క్వాష్ చేయడము, క్వాష్ చేసిన తర్వాత ఆవిడ మీద ఆ కేసు కూడా వేయడం అనేది ఖచ్చితంగా జరుగుతుంది. ఇది ఒక ఎగ్జాంపుల్ సెట్ చేద్దాం అనేదే నా పాయింట్. సో ఆవిడ సారీ చెప్తాను ఇంకోటి చెప్తాను కాదు కదా, ఇది ఒక ఎగ్జాంపుల్ అవ్వాలి. ఇంకొక అమ్మాయి ఇలా చేయడానికి భయపడే పరిస్థితి రావాలి. అంటే నిజం ఆవిడ పక్షం ఉంటే ఓకే, బట్ తప్పు పెట్టుకొని ఆవిడ అక్రమ సంబంధాలు ఇవన్నీ పెట్టుకొని నువ్వు ఉండాల్సిందే నా వెనకాల కుక్కలాగా, నేను ఎంతమందితో ఎంత తిరుగుతా అయినా సరే నా కాలు కింద చెప్పులాగా పడి ఉండాలి. ఏ అధికారం ఉందని అట్లా మాట్లాడతాం? చట్టాలు ఉన్నాయి కదా, లేకపోతే కేసులు అవుతాయి కదా అని ఇష్టం వచ్చినట్టు చేయకూడదు కదా. జనాలకి ఎవరైనా సరే 493 కావచ్చు, తప్పుడు రేప్ కేసులు కావచ్చు, ఇవన్నీ పెట్టడానికి తప్పు చేస్తే శిక్ష పడుతుంది. తప్పుడు కేసు పెట్టినా కూడా మనకి శిక్ష తెలుసా? 211 ప్రకారం నువ్వు ఏ కేసు అయితే తప్పుడు కేసు పెట్టావో, ఒకవేళ కనుక ఆ కేసులో అతనికి శిక్ష పడితే ఎన్నేళ్ళు పడుతుందో, 10 ఏళ్ళు కదా, ఆ 10 ఏళ్ళ శిక్ష నీకు పడుతుంది ఇప్పుడు. ఓకే, అది లెక్క. సార్ ఇప్పుడు బయట అందరూ బాగా అనుకుంటున్నారు మీరు బిగ్ బాస్ పోవడానికి కారణం చాలా చొరవ తీసుకుని రాస్తారని మిమ్మల్ని బిగ్ బాస్ పంపించాడంటే దానికి మీరు ఏమంటారు సార్? రాస్తానికి ఏం సంబంధం లేదు. యాక్చువల్లీ బిగ్ బాస్ కి లాస్ట్ ఇయరే పోవాల్సి ఉండే అంతకుముందే, బట్ కుదరలా. ఈసారి కూడా నాకు ఎటువంటి చాలా టఫ్ సిచ్యువేషన్ ఉండే. ఒక పక్క భారీ డెలివరీ ఉండే, ఆ టైంలో వెళ్ళాలా వద్దా అని ఆలోచించుకుని ఇంకా మా ఇంట్లో వాళ్ళే ఇంకా గట్టిగా వెళ్ళు ప్రతిసారి ఇలాగ అవుతుంది, సరే వెళ్ళు అని చెప్పి పంపించారు తప్ప. ఇప్పుడు మీరు గమనిస్తే రాజుతారు రికమెండ్ చేయాల్సిన అవసరం ఏం లేదు. ప్రతి సంవత్సరం బిగ్ బాస్ లో ఆర్జే అనేవాడు ఉంటాడు ఏదో రకంగా. మా స్టేషన్ నుంచి కాకపోయినా వేరే స్టేషన్ నుంచి వేరే స్టేషన్ ఏదో ఒక ఆర్జే తీసుకుంటుంటారు. ఆర్జే కేటగిరీలో అలా పిలుస్తారు, అలా నేను వచ్చాను అంతే. సార్ బిగ్ బాస్ చేసిన తర్వాత మీకు ఏమన్నా సినిమా ఆఫర్లు వచ్చినాయా? మీరు ఎందుకు సినిమా ఆఫర్లు ఎక్కువ సినిమాలు కనిపించట్లేదు? ఒక 2 సినిమా ఆఫర్లు వచ్చినాయి, ఇంకా సెట్స్ మీదకి వెళ్ళాలా, వెళ్తే చూద్దాం చెప్తాను మీకు. ఇది అండి ఆర్జే శేఖర్ బాచాతో ముచ్చట మాట్లాడడం జరిగింది. ఎక్స్క్లూజివ్ గా ఎన్నో విషయాల పైన చర్చించడం జరిగింది. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. నెక్స్ట్ వీడియో ఎవరితో చేయాలో కామెంట్ చేయండి. చూస్తున్నానండి LG ఎంటర్టైన్మెంట్. Like, share, subscribe LG TV. Please subscribe to LG TV. Thank you. Hey guys, please do subscribe LG TV. Have a good day. Thank you.